రాణి కొమ్మల ఆదివారము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1-10 వచనములు. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఒలివకొండ దగ్గరనున్న బెత్ఫగే, బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన 20 శిష్యులను ఇట్లు ఆదేశించి పంపెను. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి అచ్చట ఇంతవరకు ఎవరును ఎక్కని కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచెదరు. దానిని విప్పి తోలుకొని రండు. ఇదేమి అని ఎవరైనా ప్రశ్నించినచో, ప్రభువునకు అది అవసరము, మరలా తిరిగి పంపివేయును అని చెప్పుడు. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచిరి. వారు దానిని విప్పుచుండగా అచ్చట నిలిచియున్న వారిలో కొందరు, ఇదేమి పని అని అడిగిరి. అందుకు వారిద్దరూ యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది విని వారు అందులకు అంగీకరించిరి. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరచిరి. ఆయన దానిపై కూర్చుండెను. మార్గమున చాలామంది తమ వస్త్రములను పరచిరి. కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరచిరి. ఆయన ముందు వెనుక నడచు జనసమూహములు, హోసాన్నా, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతునకు హోసాన్నా అని విజయధ్వానములు చేసిరి. ఇది ప్రభువు వాక్కు.